నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి కాలనీలో ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, 1వ తేదీ ఆదివారం సెలవు కాబట్టి మన చంద్రబాబు నాయుడు పేదలు ఇబ్బంది పడకూడదని ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయమన్నారన్నారు. ప్రతి నెల ఒక్కో గ్రామానికి ఎంచుకొని కూటమి నాయకులు, అధికారులు కలిసికట్టుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు పంపిణీ చేయడం ద్వారా మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. సెలవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందు రోజే ఇచ్చేయాలి మీకు అని చెప్పి ఇచ్చేసారు. ఎంతో తెలుసా? ఎంత చెప్పు? 4,000 తెలుసు కదా? ఎంతో 4,000 ఇది ఆదివారం అని ముందు రోజే ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఎవరైనా ఇచ్చారా మీకు? ఈరోజు మనము ఇది 3వ నెల పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మనం ముందుగా అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము, అభివృద్ధి సమర్థవంతంగా ఇవ్వగల నాయకులు అని చెప్పి మనము ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు అది ఆయన రుజువు చేసుకుంటున్నారు. ఎందుకంటే 31వ తేదీ పెన్షన్లు ఇవ్వడం నాకు తెలిసి ఇదే చరిత్రలో మొట్టమొదటిసారి నేను అనుకుంటున్నాను. 1వ తేదీ హాలిడే వస్తే పర్వాలేదు, ఒక రోజు మనకి కలిసి వచ్చింది, 2వ 3వ ఇచ్చుకోవచ్చు అని చెప్పి అనుకున్న ప్రభుత్వాలను మనం చూస్తున్నాం ఇది వరకు. కానీ ఈరోజు 1వ తేదీ హాలిడే వస్తే పేద ప్రజలు ఇబ్బందులు పడతారు, వాళ్ళు ఎదురు చూస్తుంటారు అని ఒక రోజు ముందుకు తీసుకొచ్చి 31వ తేదీ ఆఫీసర్లను అందరినీ ఒక తాటి మీద నడిపించి నాయకుల్ని అందరికీ చెప్పి 31వ తేదీ మీరు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి ఈరోజు ఇవ్వడం ఇది నిజంగా గొప్ప విషయం. ఆయనకి మనం చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి, మనం ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా మేము పెన్షన్ ఇవ్వడంలో అధికారులు కానీ నాయకులు కానీ అందరూ ప్రతిసారి ప్రతి నెల ఒక్కొక్క గ్రామం ఎంచుకుంటున్నాము. ప్రతి దగ్గర ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తే మాకు ప్రతి నెల మళ్ళీ 1వ తేదీ ఎప్పుడు వస్తుందా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వాళ్ళ ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే కనుక్కొని వాళ్ళకి ఏమి మనం చేయగలము అనే ఉత్సాహంతో నాయకులందరూ ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం, అందుకు అధికారులు సక్రమంగా స్పందించి నాయకులతో కలిసి పనిచేయడం అనేది ఈ ప్రభుత్వం యొక్క ప్రజల ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రజలకి అందించాలనుకునిందో పేద ప్రజలకి ఇవన్నీ నాయకుల ద్వారా, అధికారుల ద్వారా సక్రమంగా 1వ తేదీ అందడం